హాయ్ అండి. లంచ్ బాక్స్లోకి గోంగూర పులిహోర చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. ఒక గ్లాస్ రైస్ ఉడికించి చల్లార్చుకొని పక్కన పెట్టుకొని దానిలోకి చిటికెడు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని గుప్పటి పల్లీలు వేసుకొని 5-6 పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ఒక పెద్ద గోంగూర కట్ట పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి అడుగంటనట్ల. మగ్గిన తర్వాత 2 చెంచాల చింతపండు వేసుకోవాలి పులుపులు తగ్గట్టు. చింతపండు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో గోంగూర పేస్ట్ వేసి గ్రైండ్ చేయాలి. గోంగూర పేస్ట్ రైస్లోకి వేసి కలుపుకోవాలి బాగా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలిపిన తర్వాత ఇక్కడ పసుపు వేసినాం కాబట్టి తగినంత పసుపు వేసుకొని కలుపుకొని వేయించుకున్న పల్లీలు పోపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పర్ఫెక్ట్గా గోంగూర పులిహోర వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్.